జనసేన ఆవిర్భావ సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు వచ్చే అభిమానులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఈ జయకేతనం సభను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. మార్చి 14వ తేదీ జనసేన కేడర్కు ఒక పండుగ దినంగా చెప్పుకోవచ్చు. రేపు జరగబోయే ఈ ఆవిర్భావ దినోత్సవం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపుగా 8 నుంచి 10 లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ సభకు అయితే వస్తారని నేతలు అయితే అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానం అంటే ఖండాంతరాలు దాటిందని చెప్పుకోవచ్చు. ఎన్ఆర్ఐలు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వివిధ దేశాల నుంచి కూడా ఈ పిఠాపురంగా అయితే చేరుకోవడం జరిగింది. అసలు వారు పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం చూపిస్తారు, ఆయన దిశానిర్దేశం ఏ విధంగా ఉండబోతుందంటే, రాష్ట్రం ఇదివరకు అప్పులు ఊబులో కూలిపోయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర పురోభివృద్ధి ఎలా ఉంది, అలాగే పిఠాపురం అభివృద్ధి ఇదివరకు ఎక్కడ వేసిన కొంగలే అక్కడే అన్నట్టు చందంగా ఉండేది. ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంది అనే దాని మీద కూడా మనతో మాట్లాడడానికి కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? పవన్ గారి కోసమని. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. పవన్ గారి కోసమని వచ్చాం. ఈ మార్చి 14న జరగబోయే 12వ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. మీరు ఇంతకుముందు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా, మళ్ళీ రావడం జరిగింది? వెళ్ళి రావడం జరిగిందండి. ఇది 6వసారి రావటం. అప్పటి నుంచి అటు ఫ్యామిలీ కదా, అటు ఫ్యామిలీని ఒకసారి 15 days 1 month చూసుకొని మళ్ళీ ఇటు వచ్చి పాల్గొంటున్నాను. ఇప్పుడు ఈ సభ కోసం మీరు ఏమైనా కమిటీలు ఏమైనా ఉన్నారా? మీరు సేవలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఈ సభకు? నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను. ఎలాంటి సపోర్ట్ అయినా నేను ముందుంటాను. కృష్ణా పెన్నా ఇన్ఛార్జ్ ఈ పబ్లిసిటీ, అలాగే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదు. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ సభకి అయితే మీరు ఈ పబ్లిసిటీ అండ్ డెకరేషన్ డిపార్ట్మెంట్ మెంబర్గా ఉన్నారు. అసలు ఎలా జరిగాయి ఈ పనులన్నీ? మేము ఉదయ్ శ్రీనివాస్ గారి కమిటీ అండి. 12వ ఆవిర్భావ సభ ఎంతో రంగరంగ వైభవంగా చేసుకోవాలని, అలానే పర్యావరణ హితంగా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి కాబట్టి ఎక్కడా కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా పర్యావరణ హితంగానే మేము ఈ సభ చేసుకోబోతున్నాము. మీరు సాయంత్రానికల్లా చూస్తారు అసలు మేము ఏ స్థాయిగా ఏర్పాట్లు చేస్తున్నాము, ఎక్కడెక్కడ ఏమి ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే విభిన్నంగా మిగతా సభలతో పోలిస్తే ఈ సభ చాలా విభిన్నంగా చేసుకోబోతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మేము గెలిచిన తర్వాత అంటే ఒక 11 సంవత్సరాల పోరాటం తర్వాత ఈరోజు మేము అత్యంత అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో మేము ఈ సభ జరుపుకోబోతున్నాము. అంటే ఎన్నో ఓటములు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు ఇవన్నీ దాటుకొని ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాము. 100% స్ట్రైక్ రేట్ సాధించాం. దేశంలోనే ఎన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ సాధించి ఈరోజు చాలా గొప్పగా, గర్వంగా ప్రతి ఒక్కరికంటే మమ్మల్ని ఒక్క సీటు కూడా లేదు, లేకపోతే తాను సైతం గెలవలేదు అన్న వాళ్ళందరికీ కూడా చెంపపెట్టుగా ఈరోజు ఈ సభ జరుపుకోబోతున్నాము. ఇది ఆవిర్భావ సభ కన్నా కూడా మా వరకు అయితే మాత్రం విజయోత్సవ సభగా మేము ఈ సభ జరుపుకోబోతున్నాము. ముఖ్యంగా పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు తెలిపే విధంగా కానీ, అలానే ఏదైతే ఈ 11 సంవత్సరాల పాటు ప్రతికూల పరిస్థితుల్లో కూడా జెండా మోసిన కార్యకర్తలకి, నాయకులకి, వీరమహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశాన్ని, ఆయన ఒక ఆలోచనని కూడా పంచుకోవడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు, ఇప్పుడే కదా 3 రోజుల నుంచి కూడా నిజంగా పండగ వాతావరణం అన్నట్టుగానే, పండగ వాతావరణం నెలకొందా అన్నట్టుగా ఇక్కడ రోజు సభలో ఈ సభా ప్రాంగణం కూడా దగ్గర ఇప్పటికే 4-5 వేల మందితో నిండిపోతూ ఉంది. అంటే మీరు గమనించవచ్చు రేపు పరిస్థితి ఎలా ఉంటుందని. దానికి తగ్గట్టుగానే మా అంచనా అయితే మామూలుగానే గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వం లేని టైంలోనే మేము ఏ సభలు చేసినా కూడా మా అంచనాలకు మించి వచ్చాయి. అలాంటిది మేము ప్రభుత్వంలో ఉన్నాము. ఈరోజు జన ప్రవాహాన్ని తట్టుకోవాలి అంటే ఏ రకంగా తట్టుకోవాలనేది కూడా మేము అన్ని సిద్ధాలు చేసుకుంటా, ఏదైతే మేము ఏదైతే ఎస్టిమేషన్ వేసుకున్నామో దాన్ని మించినా కూడా మేము వాళ్ళకి ఒక మంచి ఏర్పాట్లు చేసే విధంగా ఈ ఎండ తీవ్రత పెరిగిన సందర్భంలో మజ్జిగ ప్యాకెట్లు అవ్వచ్చు, లేదా వాటర్ ప్యాకెట్స్, ఓఆర్ఎస్లు, పుచ్చకాయలు, అలాగే ఫుడ్ ఎక్కడికక్కడ ఫుడ్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఫుడ్ కూడా సప్లై చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాము. బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి చక్కగా సభకి ఒక పండుగ చేసుకున్నట్టుగా ప్రతి ఒక్కరు రావాలని, అలానే ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా
వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, ఇప్పుడు ఈ సభలో ఒక ప్రత్యేక ఆ, ఆకర్షణ అయితే ఉండబోతుంది. అంటే మిగిలిన ఆ, రాజకీయ సభలన్నీ అయిపోయిన తర్వాత ఎవరి దారిని వీళ్ళు వెళ్ళిపోవడం, ప్లాస్టిక్ అంతా ఎక్కడ పెడితే అక్కడ వదిలేయడం, ఫ్లెక్సీలు కానీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశం అయితే చేశారు. దాని గురించి ఏమిటి? అంటే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజే కాదు, ప్రభుత్వంలోకి వచ్చామనే కాదు, ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. వైజాగ్ కవాతు మీకు గుర్తుందో లేదో, ఆ వైజాగ్ కవాతులో కూడా మేము ఆ సభ అయిపోగానే మేమే ప్రత్యక్షంగా మేమే పాల్గొని అవన్నీ కూడా క్లీన్ చేసిన పరిస్థితి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి, పర్యావరణ శాఖకు ఉన్నారు కాబట్టి పారిశుద్ధ్య కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం. అంటే ఎక్కడికక్కడ వదిలేసి, ఇప్పుడు మీకు తెలియదు కాదు, ఇంత సభ ఏర్పాటు చేసినప్పుడు ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు వేస్టేజ్ అనేది చాలా ఉంటుంది. మనం ఎంత పర్యావరణహితంగా చేసినప్పటికీ కూడా ఆ వేస్టేజ్ ఉంటుంది. దాన్ని అంతా కూడా మళ్ళీ ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా మొత్తం మళ్ళీ అంతా క్లీన్ చేసేసి మునుపు ఎలా ఉందో మళ్ళీ అలానే ఉంచేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ చెత్త చెదారం ఉండకుండా చాలా నీట్గా చేయాలి. మనం ఏదైతే మన ఈ సభ కోసం కొన్ని ఇది చేసామో అవన్నీ కూడా మళ్ళీ నీట్గా ఈ పారిశుద్ధ కమిటీ ద్వారా దాన్ని అంతా నార్మల్గా చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఆలోచన ఇంత వినూత్న ఆలోచనగా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం అలా ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ముందు వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్కడ మనం డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ డిస్టర్బ్ చేసినా కూడా మళ్ళీ మనం యాజిటీస్గా వాళ్ళ యథావిధిగా అలాగే ఉంచాలి అని చెప్పి అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. వచ్చిన ప్రతి కార్యకర్తను గౌరవించుకోవడంలో జనసేన అయితే ముందుంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ సభకైతే లక్షలాదిగా వచ్చే అభిమానుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. 8 లక్షల నుంచి 10 లక్షల మంది ఈ ఆవిర్భావ సభకైతే వస్తారని ముందస్తు అంచనాతో నేతలంతా వివిధ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. వాటికి కావాల్సిన ఫుడ్ ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, ఫ్రూట్స్ కానీ, అలాగే మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇప్పటికే సిద్ధం చేసామని చెప్తున్నారు. దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ అతిపెద్ద అంటే ఇక్కడ సువిశాలమైన 30 ఎకరాల ప్రాంగణం ఇది. ఈ సువిశాల ప్రాంగణంలో ఇప్పటికే మొత్తం బార్కేడింగ్, లైటింగ్, అలాగే ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది నేతలు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించే ఒక స్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టేజ్ మీద అతిపెద్ద ఒక ఎల్ఈడి స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు. మూడు అంచెలుగా నేతలు కూడా కూర్చునేందుకు ఇక్కడ సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సుమారు 100 నుంచి 150 మంది నేతలు అయితే ఈ వేదిక మీద ఆసీనులై ఉంటారని కూడా చెప్తున్నారు. అసలు ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఏ విధమైన స్పీచ్ ఇవ్వబోతున్నారు, ఏ విధమైన ప్రసంగం ఇవ్వబోతున్నారు, అసలు ఈ కార్యకర్తలు అలాగే నేతలు గత 11 సంవత్సరాల నుంచి అవమానాలు అలాగే ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని పార్టీని ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు జయకేతనం అనే పేరుతో ఈ సభను అయితే చేయడానికైతే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ ఏ విధమైన ప్రసంగించబోతున్నారు, కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలకు అలాగే నేతలకు ఏ విధమైన వరాలు జల్లు కురిపించబోతున్నారు, వాళ్ళకి ఏ విధమైన హామీలు ఇవ్వబోతున్నారు అనేది కూడా మరికొద్దిసేపట్లో అయితే తెలిసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఏ విధమైన ప్రసంగం ఉంటుందనే దానిపై కూడా నేతలు కార్యకర్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం అంటే 18 అంబులెన్స్లను అయితే సిద్ధం చేసామని చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, వాతావరణంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా దూరం నుంచి వచ్చిన కార్యకర్తల అభిమానులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు లేకుండా 4 వైద్య బృందాలతో 18 అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఇక్కడ సీటింగ్ అలాగే ఎల్ఈడి స్క్రీన్లు అలాగే బార్కేడింగ్ కూడా పూర్తయింది. రహదారి అంటే 216 జాతీయ రహదారిపై ఈ సభ ప్రాంగణం ఉండడం వాహనాలకు కానీ ఇతర దూరం నుంచి ప్రయాణం చేసే ప్రయాణికులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఈ ట్రాఫిక్ డైవర్షన్ అయితే తీసుకోవడం జరిగింది. రేపు ఉదయం నుంచి రాత్రి 11:30 వరకు ఈ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయని కూడా పోలీసులు చెప్తున్నారు. భారీ బందోబస్తు నేపథ్యంలో ఇక్కడ ఈ సభ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ అయితే ఈ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నారు. ఉదయం నుంచి వచ్చే కార్యకర్తల అభిమానులను అలరించడానికి పురాతన సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనంతో పాటు రాత్రి ఇళ్లకు వెళ్లే సమయంలో కూడా వారికి ఫుడ్ అయితే రెడీ చేసామని చెప్తున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలు అంటే మధ్యాహ్నం సభ అయిన తర్వాత కార్యకర్తల్ని అలాగే అభిమానుల్ని గాలికి వదిలేసిన పరిస్థితులు అయితే ఉంటుంది. కానీ ఇక్కడ సభ ముగిసిన తర్వాత కూడా ఇళ్లకు వెళ్ళేటప్పుడు కూడా భోజనం అయితే అందించి వారికి భోజనం పెట్టి క్షేమంగా తిరిగి పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ ఉన్న నేతలు అయితే చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, చిత్రాడ నుంచి.